మొత్తం నీ వల్లే రోజాకి జగన్ బాగా సీరియస్గా వార్నింగ్ ఇచ్చారట. అసలు తెలుగుదేశం ప్రభుత్వం భారీ మెజారిటీతో గెలిచి వైసీపీ ప్రభుత్వం అటర్ ఫ్లాప్ అవడానికి కారణం ఖచ్చితంగా దానికి ఎవరైతే కారణం రోజా గారే అని, రోజా గారు ఉండడం వల్లే పార్టీ సర్వస్వం మరి భూస్థాపితం అయిపోయిందంటూ మరి చెప్తున్నట్టుకైతే సమాచారం. ప్రస్తుతం నారా చంద్రబాబు నాయుడికి సంబంధించిన విషయంలో మాత్రం ఒక్కసారిగా అందరూ కన్నీళ్లు పెట్టుకునేటువంటి పరిస్థితి అయిపోయింది. ఎందుకంటే చంద్రబాబుని అరెస్ట్ చేసి జైలుకి పంపించారు. ఇక్కడ లోకేష్ని కూడా అరెస్ట్ చేయడానికి ఏర్పాట్లు చేశారు. కానీ ఏ టైంలో మంచి జరిగిందో తెలియదు కానీ చంద్రబాబు అయితే బయటకు వచ్చేశారు. సో దానికి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి జనసేన సపోర్ట్ కూడా బాగా కలిసొచ్చింది. బీజేపీని కూడా చివరికి మద్దతు తెప్పించడానికి కూడా మరి పవన్ కళ్యాణ్ సక్సెస్ అయ్యారు. ఈ నేపథ్యంలో అధికారం పీఠం ఎక్కేశారు చంద్రబాబు. అయితే జగన్మోహన్ రెడ్డికి పట్టుమని 10 సీట్లు కూడా రాలేదు. రోజా, అనిల్ కుమార్ యాదవ్, అంబటి రాంబాబు లాంటి ఫైర్ బ్రాండ్లంతా కూడా మట్టి కరుచుకుపోయారు. దీంతో జగన్మోహన్ రెడ్డి రోజా మీద అయితే బాగా కోపంగా ఉన్నారట. అసలు రోజా గారికి ఆ నియోజకవర్గంలో టికెట్ ఎందుకు ఇచ్చారని వాళ్ళని ఇబ్బందిగా అయితే అడిగారట. కానీ గెలుస్తామన్న ధీమాతో రోజాకే ఇచ్చినట్టుగా తెలుస్తోంది. కానీ రోజా చేసినటువంటి రచ్చ, పర్సనల్ కామెంట్లు, దాన్ని చూసి మిగతా వాళ్ళు ఫాలో అవ్వడం, ఇవన్నీ కూడా పార్టీకి చెడ్డ పేరు తెచ్చాయని అఫీషియల్గా కాకుండా చాలా చాలా లో క్లాస్గా అయితే ప్రమోషన్స్ చేయడం. అసలు ప్రమోషన్స్ అంటే పార్టీకి సంబంధించిన పనులు కాకుండా